కెమెరా అన్న ఎందుకైనా మంచిది ఓ పారి కెమెరాని చెక్ చేయుండ్రే. అమ్మో టేబుల్ ఏంది ఊగినట్టు అనిపిస్తుంది. నిజంగానే ఊగిందా లేకపోతే ఇదంతా నా భయమేనా? ఏమోనుల్లా 2 తెలుగు రాష్ట్రాల భూకంపం ముచ్చట్లింటే స్టూడియోలో కూర్చుండి వార్తలు చెప్పాలంటే కూడా మస్తుగా భయం అవుతున్నది నాకు. ఏం భూకంపమో ఏమో పోన్రి. పొద్దుగాల లేసుడే కోడి కూతతోటి లేవాల్సినోళ్ళు భూకంపం అనే ముచ్చటితోటి లేచిండ్రు 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్కు. తెలంగాణల హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, జనగామ, హన్మకొండ, ములుగు, భూపాలపల్లె, ఖమ్మంతోటి పాటు ఏపీలున్న విజయవాడ, విశాఖపట్నం, ఏలూరులో కూడా వచ్చింది భూకంపం. ఆ రేకులలో బాగా వైబ్రేషన్ వచ్చినట్టు కిందికి మీదకి అవుతుంది. ఇల్లంతా రేకులు కదులుతున్నాయి. ఆ కోతులు ఆగిందని మాకు భయం అవుతుంది. ఇల్లంతా వైబ్రేషన్ వస్తుంది. అసలు అర్థం కావట్లేదు. బయటికి వెళ్దామంటే భయం అవుతుంది. అట్లా ఒక 10 సెకండ్లు 15 సెకండ్ల దాకా వచ్చేసింది. 2 రాష్ట్రాల్లో ములుగుల్నే ఎక్కువసేపు వచ్చింది భూకంపం. అగ్గో మేడారం సమ్మక్క సారక్క గద్దె కాడ చూడుండ్రి ఎట్లా ఊగుతున్నదో భూమి. గవ్వ ఉన్నట్టుండి గిట్లయిందేమ్రో అని భయంతోటి ముంగడికొచ్చింది. గప్పట్లనేమో అడవిల చెట్లు గాలిపోయినాయి, గిప్పుడేమో భూకంపం. చూస్తుంటేనైతే ప్రకృతి ఏదో చెప్పనీకి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టున్నది. అయితే సీఎం రేవంత్ అన్న అన్ని దేవుళ్ళ మీద ఓట్లేసి మాట తప్పిండు కాబట్టే గిట్లా లేనిపోని అన్ని అత్తున్నాయి అని కారెడ్డలాడబట్టిండ్రు కొందరు ప్రతిపక్ష లీడర్లు. ఎందుకైనా మంచిది జర పైలంగుండుండ్రి పబ్లిక్కు. అయినా ప్రకృతి పగబడితే ఎవ్వలమేం చేస్తాం గాని.